బాక్సులి అలా రామయ్య గారు, సుగుణమ్మ గారు యాగంటి వారి ఇంట యజ్ఞం ఆచరించగా వారికి సంతాన ప్రాప్తి కలుగు సమయము ఆసన్నమైనది. యాగంటి వారి ఇంట సుగుణమ్మ గర్భము దాల్చినారు. వెలసింది శ్రీనీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది 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 ఈ నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది వెలసింది. నిదాన పాటను గ్రామంలో నా రామయ్య సుగుణమ్మల కడుపున నిదాన పాటను గ్రామంలో నా రామయ్య సుగుణమ్మల కడుపున నలుగురు పంటల తోడబుట్టిన యగంటి వారి పంచమకాలు ఇదొక్క దేవత అన్నంలోని ఆది శక్తుల వెలసింది ఈ నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో కులయ వెలసింది. వ్యాపారమందు ఉరవడిలో చదువుల యందు నడవడిలో వ్యాపారమందు ఉరవడిలో చదువుల యందు నడవడిలో ప్రకృతి చెరువుల పాటలలోన వారి పంటలలోన సింధీ నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. గోకులయన గ్రామంలో అదిగో చూడండి, వారు యజ్ఞం ఆచరించగా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వచ్చే మొదటి సంతానము ప్రథమ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి బాలుని పేరు మూర్తి. మూర్తి మూర్తి నిదాన పాటను గ్రామంలో నా రామయ్య సుగుణమ్మల కడుపున నిదాన పాటను గ్రామంలో నా రామయ్య సుగుణమ్మల కడుపున నలుగురు తన తోడబుట్టిన యగంటి వారి పంచమకాను ఒక్క దేవత అందం రోలి ఆది శక్తుల ఆదికుల. అదిగో చూడండి, ద్వితీయ కానుక చిహ్నంగా అటువంటి రెండవ కుమారుడు లింగనాథ్ లింగనాథ్ లింగనాథ్
యకారమందు ఉరవడిలోన తువుల యందు నడవడిలోన యకారమందు ఉరవడిలోన చదువుల యందు నడవడిలోన బ్రతుకు తెరువుల పాటలలోన పాడి పంటల ఆటలలోన నేనున్నానని సాటి చెప్పుతూ ముదొక్క దేవత అదిగో చూడండి. తృతీయ కానుక చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి మూడవ కుమారుడు వెంకటేష్. వెంకటేష్ వెంకటేష్ మందు ఉరవడిలో నా చదువుల యందు నడవడిలో నా యకారమందు ఉరవడిలో నా చదువుల యందు నడవడిలో నా బ్రతుకు తెరువుల పాటలలోన ఆడి పంటల ఆటలలోన నేనున్నానని సాటి చెప్పుతూ ముదొక్క దేవత అందరూ వెలసింది. నీలంపాటి లక్ష్మీ చిత్ర వెలసింది. అడిగో కులయను గ్రామంలో చూడండి. చతుర్థ కానుక చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి నాలుగో కుమారుడు ముత్తుల కొడుకు. ఆ ఇంట ముత్తుల కొడుకు నరసింహ. నరసింహ నరసింహ అలా వారికి నలుగురు కుమారులు కలిగారు. కాలము గడుస్తూ ఉంది. కొంతకాలము గడుస్తుంది. వారి జీవితంలో కొరత ఏర్పడింది. ఏమిటి ఆ కొరత అంటే, ఏమండి ఏమండి మనకి నలుగురు కుమారులు కలిగారు కదా, వారికి తోడా ఒక తోబుట్టువు ఒక పాప మన ఇంట కలిగితే బాగుంటుందని నా ఆశ. సుగుణ ఊరుకో ఊరుకో సుగుణ. ఆ భగవంతుడు మనల్ని తప్పక కరుణిస్తాడు అని ఒకరినొకరు ఓదార్చుకుంటున్న సమయంలో పెద్దలు వారికి ఒక సలహా ఇచ్చారు. రామయ్య గారు, ఏమండి రామయ్య గారు చెప్పండి. మీరు సుగుణమ్మ గారిని తీసుకొని శ్రీశైల యాత్ర చేసిరండి, మీకంతా శుభమే కలుగుతుంది. అలాగేనండి గ్రామ పెద్ద గారు, వెళ్ళొస్తామండి. తప్పకుండా వెళ్ళిరండి. అలా పెద్దలు వారికి ఒక సలహా ఇచ్చారు. వారు శ్రీశైల యాత్ర గావించి ఆ బ్రహ్మరాంబదేవిని మల్లికార్జును దర్శించుకోమని వారి ఆలోచనతో వారిని శ్రీశైల యాత్రకు పంపించారు పెద్దలు. మన గురువు గారు కుంటి వారిని ఆదరించుతూ కుంటి వారికి దారి చూపుతూ కుంటి వారిని ఆదరించుతూ దారి చూపుతూ
తెరలేపు. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. దేవి పార్వతి, అలనాడు శిలాద మహర్షి శాపముచే నీవు సమయము ఆసన్నమైనది. యాగంటి వారి ఎంట నీవు లక్ష్మిగా ఉద్భవించుము, 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 ఉద్భవించుము. అలా వారు శ్రీశైల గావి కోరంట్ల సత్యనారాయణ గారి పెద్దల సలహా మేరకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటూ వారి చిరునవ్వుల పంటగా ఉద్భవించింది లక్ష్మి, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అలా నలుగురు కుమారులతోడ వారికి ఎంత చిరునవ్వుల పంటగా నా చిట్టి తల్లి, లాలి నన్ను కన్న తల్లి, లాలి బంగారు తల్లి, లాలి నా కల్పవల్లి, రతనాల భవనాలను చదలను, ముత్యాల వియ్యాలలు ఎంచగలను. రతనాల భవనాల చదలను, ముత్యాల వియ్యాలలు ఎంచగలను. కను పాపలా నిన్ను కాపాడుకోవా, కను పాపలా నిన్ను కాపాడుకోవా. నువ్వున్న మా ఇల్లు చిరునవ్వు పంట, నువ్వున్న మా ఇల్లు చిరునవ్వు పంట. బాబు, పాప నిద్రకు వచ్చింది, పదండి పడుకోబెడదాం, పదండి. అది అలా సుగుణమ్మకి రామయ్య గారికి నలుగురు కుమారులు కలిగారు. వారి ఇంట చిరునవ్వుల పంటగా శ్రీలక్ష్మి ఉద్భవించింది. కాలము గడుస్తూ ఉంది. కొంతకాలము గడిచినది. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. శ్రీలక్ష్మికి 11 సంవత్సరాలు వచ్చినవి. అదిగో పెద్ద కుమారుడు